అందరూ ఆదివారం నాన్ వెజ్ వండితే మాకు మాత్రం బుధవారమే ఆదివారం. మా వారికి బుధవారమే సెలవు ఉంటుంది. అందుకని అతని ఇంటి దగ్గర ఉన్నప్పుడే నాన్ వెజ్ తెమ్మంటాను నేను. ఇంతకీ ఈ చేప పేరేంటో మీకు తెలుసా? మా వారు చెప్పారు కానీ నాకైతే గుర్తులేదు. ఈ కర్రీ వండటం కూడా ఇప్పుడే వండుతున్నాను. దీన్ని ఎలా వండాలో అంత ఐడియా కూడా లేదు. ఇది ఎలా వండాలో తెలియదు కాబట్టి మనకు తెలిసిన ప్రాసెస్లోనే చేసేద్దాం అనుకున్నాను. నాన్ వెజ్కు చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటాయంట. టేస్ట్ సంగతి ఏమో కానీ వీటిని ఒలిచి కట్ చేయడానికి అరగంట పట్టింది. చేపల్ని ఎప్పుడు చేసే చేపల పులుసులాగే ఉప్పు, కారం, పసుపు, మసాలా, ఆయిల్ వేసి చేపలకు పట్టించి అరగంట తర్వాత చేపల్ని వేయించి తీసి ఇప్పుడు ఆయిల్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టమాటా రసం కూడా వేగనిచ్చి చింతపండు పులుసుకు తగ్గట్టు వాటర్ కూడా వేసి ఆల్రెడీ చేపలకు పసుపు, కారం, మసాలా, సాల్ట్ అన్ని పట్టించాం కాబట్టి టేస్ట్ని బట్టి ఈ పులుసులో కూడా కొంచెం సాల్ట్, మసాలా అన్నీ యాడ్ చేసి పులుసు 2 పొంగులు వచ్చిన తర్వాత కొత్తిమీర, ఫ్రై చేసిన చేపలను ఇందులో వేసి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేశాను. ఫ్రై చేసిన ఫిష్ కానీ పులుసు కానీ ఎలా అయినా ఈ చేపలు చాలా బాగున్నాయి. మీరైతే ఈ కర్రీ ఎలా చేస్తారు?